బైబిల్‌లో మొట్టమొదటిసారిగా ఎవరు ఎవరిని మోసం చేశారు? మనందరికీ తెలుసు. ఆదికాండం 3వ అధ్యాయం 1-6 వచనంలో సాతాను సర్పం రూపంలో హవ్వమ్మ దగ్గరకొచ్చి హవ్వమ్మని మోసం చేస్తుందని. అయితే ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు వారికి ఆజ్ఞాపిస్తాడు. తినుదినమున ఈ జీవవృక్ష ఫలములను తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అని. అయితే సాతాను ప్లానింగ్ కొద్దీ హవ్వమ్మ దగ్గరకొచ్చి మీరు చావనే చావరు, దేవతల వలె ఉంటారు మీరు అని ఆశ చూపించింది. అంతవరకు దేవుడు వారి కొరకు ఏమేమి చేశారో, దేవుడు వారి మీద ఎంత ప్రేమ చూపించాడో, దేవుని ఆజ్ఞను అంతా మర్చిపోయింది హవ్వమ్మ. మర్చిపోయి సాతాను మీరు దేవతల వలె ఉంటారు అని ఆశ చూపెట్టగానే సాతాను కల్పిత మాటలను నమ్మి సాతాను మాటలకి లొంగిపోయి దేవుడు తినొద్దు అన్న పండు తిని ఆదాము కూడా ఇచ్చేసింది. ఇలానే మన లైఫ్లో కూడా, మన జీవితంలో కూడా కొందరు ఉంటారు. మన లైఫ్లో ఉన్న వాళ్ళని మన నుంచి దూరం చేయడానికి కల్పిత మాటలను పుట్టించి చెప్తూ ఉంటారు. అయితే మనం వాళ్ళ మాటలను నమ్మి మనం మోసపోతాం. ఇప్పుడు ఆదాము హవ్వమ్మలు దేవుణ్ణి ఎలా దూరం చేసుకున్నారో అలానే మనం కూడా మన అనుకునే వాళ్ళని దూరం చేసుకుంటాం. జాగ్రత్తగా ఉండండి.